ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపలో ఈ దినాన సజీవ లెక్కలో నిలవబెట్టి ఈ మొట్టమొదటి తేదీ మార్చి నెలలో మనకు తోడయ్యుండి మనల్ని బలపరిచి ఆయన సన్నిధిలో సమకూడి ఉన్నట్టుకు దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చాలండి. అక్కడే 21వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. 21వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను అన్నవాడును, దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండుడు. చాలండి. జయించేటువంటి జయ జీవితమును గురించి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశము ఓడిపోవాలని కాదు. దేవుని యొక్క ఉద్దేశము కొంతవరకు మాత్రమే సాగాలని మన పట్ల ఆయన ఉద్దేశము కాదు. దేవుని యొక్క ఒక ప్రణాళిక ఉంది. మనం ప్రయాణిస్తూ ఉన్నామనంటే ఆ ప్రయాణంలో గమ్యానికి చేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఐగుప్తు అనబడేటువంటి ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వపు క్రింద వారి యొక్క బ్రతుకులు జీవిస్తూ వారు కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి దినాలను గుర్తించినటువంటి దేవుడు ఐగుప్తు నుంచి విడిపించబడడం మాత్రమే కాదు దేవుడు కోరుకుంది, విడిపించబడిన వారు కనానుకు చేరాలి అనేది దేవుని ఉద్దేశం. ఆయన గమ్యము లేకుండా నీకు నాకు విడుదలను ఇవ్వడు. ఆయన మనల్ని ఒడ్డుకు చేర్చిన తర్వాత మనలను గమ్యానికి చేర్చాలన్నటువంటి తపన కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జయ జీవితాన్ని నీలో చూడాలని కోరుకుంటా ఉన్నాడు. జయించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. జయించే అనుభవాన్ని నీవు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణంలో కలిగినటువంటి ఆటుపోట్లను ఆయన వారందరికీ అధిగమించేటువంటి శక్తినిచ్చినప్పటికీ వారు అరణ్యములో సనిగి గొనిగి వారంతట వారు గమ్యానికి చేరలేకపోయారే తప్ప ఆయన ఉద్దేశము కనానుకు చేర్చాలన్నటువంటి ఆలోచనే. ఆ గమ్యానికి చేరేటువంటి క్రమములో వారు చూపించినటువంటి ఆసక్తిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసమును బట్టి దేవుడు వారిని గమ్యానికి చేర్చేవాడై ఉన్నాడు. ఆయన గమ్యానికి చేర్చాలనే ఆ ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో పోషించిన వాడుగా ఉన్నాడు, దాహమును తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు, సముద్రమును దాటించిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నటువంటి ఆలోచన మనం గమనించినట్లయితే ఒక మాట ఇక్కడ అంటాడు, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను. ముగింపులో కూడా ఆయనే ఉంటాడు. ప్రారంభములో ఉన్న దేవుడు ముగింపులో కూడా ఉంటాడు.
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృజించినటువంటి దేవుడు ఆయనే ఒకానొక దినాన ఆకాశమును భూమియు గతించిపోతాయని చెప్పాడు. అంటే ప్రారంభించినటువంటి దేవుడే ముగించే దేవుడై ఉన్నాడు. ప్రారంభంలో ఉన్న దేవుడే ముగింపులో కూడా ఉన్నవాడై ఉన్నాడు. నేనే అల్ఫయు ఒమేగయు అని అంటా ఉన్నాడు. నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును అని అంటా ఉన్నాడు. నేనే ప్రారంభము, నేనే ముగింపు అని అంటా ఉన్నాడు. కనుక ప్రారంభించినటువంటి దేవుడు తన ఉద్దేశంలో నీకు, నాకు, మనందరికీ ఆయన హృదయంలో దాగినటువంటి ఆలోచన ఏమిటి అంటే నేను జయించి ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి మనం ఏమై ఉండాలి? మనము కూడా జయ జీవితాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. జయించే అనుభవాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. విజయము అనేది మన జీవితంలో చూడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసంలో నీవు ఎదగాలని కోరుకుంటా ఉన్నాడు. ఆత్మీయతలో నువ్వు బలపడాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన ప్రారంభించినటువంటి దేవుడు ముగింపులో కూడా నీ పనిని చూడాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన సెలవిస్తా ఉన్నాడు, జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుడు మనకి దేవుడుగా ఉండాలి అంటే, ఆయన మనకు తండ్రిగా ఉండాలి అనంటే, మనము ఆయనకు కుమారులమై ఉండాలి అనంటే జయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో మనము జయాన్ని పొందాలనేటువంటి తపన కలిగినటువంటి వారమై ఉండాలి. ఏదో చేస్తున్నాం అనేటువంటి ఆలోచన కాదు, కానీ మనం చేస్తున్న పనిలో మనము జయ జీవితాన్ని కలిగిన వారమై ఉండాలి. పనికి వెళ్తూ ఉంటాం, వెళ్ళినప్పుడు సాయంత్రానికి కూలి రావాలని ఆశిస్తామా లేదా? లేదా ఒక డ్యూటీ చేస్తున్నాం, నెల అయ్యేసరికి ఆ జీతం రావాలని కోరుకుంటామా లేదా? ఏదో ఊరికి అలా పోయి ఇలా రావాలని ఎవరన్నా అనుకుంటారా? దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఆయన నిన్ను నన్ను భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా చూడాలని కోరుకుంటున్నాడు. ఆ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు కొనసాగుతూ ఉండగానే నీ భక్తి నీకు విజయాన్ని చేకూర్చేదై ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆశించినటువంటి ఆలోచనకు తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. బాప్తిస్మము తీసుకున్నటువంటి నీవు నేను మన ముగింపు కూడా శ్రేష్టమైనదిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆలోచన మనం గమనించినట్లయితే, దప్పికొను వానికి జీవ జలముల బుగ్గలలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించుచున్నాను. జీవ జలపు బుగ్గలలోని నీటిని మనకు ఆయన ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నాడట. నువ్వు కూర్చుని ఆ జీవ జలాన్ని త్రాగటమే. దేవుడు తన దాసుని ద్వారా, దేవుడు తన వాక్యము ద్వారా ఈ వాక్యమును నీకు బోధిస్తా ఉన్నప్పుడు, ఆ జీవ జలపు ఓటను నీకు ఉచితముగా ఆయన అందిస్తా ఉన్నప్పుడు, నువ్వు దాన్ని తీసుకొని త్రాగడానికి, దాని హృదయంలో పదిలపరచుకోవడానికి, ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇవ్వడానికి నువ్వు కనుక ఆసక్తి చూపించగలిగితే నీ ప్రయాణము సాఫీగా కొనసాగడానికి కారణమవుతుంది. అంటే వాక్యమును నీకు నాకు మనకు ఆయన ఉచితముగా అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏదో కోట్లు వస్తాయని చెప్పని ఇక్కడ నుంచున్నానా? దేవుని పిలుపు, దేవుని యొక్క భారము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము ఏమై ఉంది? ఊరకనే పని పాట లేకుండా ఇక్కడ నుంచొని మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదండి. ఎంతో భారముతోటి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి నా మనసులో దేవుడు పెట్టినటువంటి భారం. ఏమిటా భారం? దేవుడు పిలిచాడు. నా పని నేను చేసుకుంటూ ఉండగా ఆయన పిలిచినటువంటి పిలుపుకు వెంటనే సరెండర్ అవ్వడానికి దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను తాకినప్పుడు నేను వెంటనే ఆయనకు లోబడడానికి ఇష్టపడ్డా. లోకంలో చాలా మార్గాలు కనబడుతున్నాయి.
నేను కూడా సంపాదించుకోవడానికి, నేను కూడా ఆయా రకాలైనటువంటి మార్గాల గుండా ప్రయాణించడానికి, అంటే మిగిలిన వారందరికీ చేతైనటువంటి పనులు నాకు చేత కావా? మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఉద్యోగాలు నాకు చేత కావా? మిగిలిన వారికి ఉన్నటువంటి చదువు నాకు లేకుండా పోయిందా? అన్ని విషయాల్లో ఉన్నప్పటికీ దేవుని పిలుపు ఉంది, దేవుడు పిలిచాడు. ఆ పిలుపును బట్టి ఈ స్థలమున ఈ క్షణాన ఇక్కడ నిలవబడి ఉండటానికి కారణమైంది. ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తములో నీవైనా నేనైనా కొనసాగుతా ఉన్నా. కాబట్టి వాక్యము మనకి వినబడతా ఉన్నప్పుడు ఆ వాక్యమును మనము ఆధారం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి జయ జీవితాన్ని పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను చేస్తున్నటువంటి నా ప్రయాణంలో నేను జయ జీవితాన్ని పొందాలి. నువ్వు చేస్తున్నటువంటి నీ ప్రయాణంలో నీవు కూడా జయ జీవితాన్ని పొందాలని కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురిలో అట్టి దేశములో నుండి ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తున్నాడు. ఒక ముగ్గురు వ్యక్తుల గురించి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనించే దేవుడై ఉన్నాడు. మన నడక ఏమైందో, మన ఆలోచన ఏమైందో, మన మార్గం ఏమైందో ఆయన గమనించి చూచేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక ఆకాశం నుండి భూమి తట్టు ఆయన తేరి చూచేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన చూచినప్పుడు ఆ ముగ్గురు యొక్క విశ్వాస జీవితాన్ని ఆయన గమనిస్తా ఉన్నాడు. ఎవరి గురించి? ఇదిగో నోవహు, దానియేలు, యోబును అను ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. చాలా ఎంత భక్తి కలిగినటువంటి జీవితంలో వారు కొనసాగారో దేవుడు ఆ ముగ్గురిని ఎంచుకొని మాట్లాడుతూ ఉన్నాడు. వారు దేనిలో తక్కువైనటువంటి వారు కాదు, దేనిలో వారు వెనకబడినటువంటి వారు కాదు. దేవుణ్ణి నమ్మారు, అది వారికి నీతిగా ఎంచుకున్నారు, ఆ నీతి మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు. మనం ఒకసారి యోబుని గురించి మనం ఆలోచన చేస్తే, యోబు దేనిలో తక్కువ? ఊజు దేశంలోనే గొప్పవాడట. అంత మాత్రమే కాదు, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. తనకంటే గుడ్ క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? తన దేశంలోనే ఆస్తిపరంగా ఉన్నతమైన వ్యక్తి, తన దేశంలోనే మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, యథార్థవంతుడని పిలువబడ్డాడు దేవుని చేత, నీతిమంతుడని పిలువబడ్డాడు దేవుని చేత. కావలసినటువంటి ప్రతి విషయంలో కూడా అతడు చాలా పర్ఫెక్ట్ అని చెప్పని పిలువబడ్డాడు. ఇంత మంచి గుణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి, ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తి ఉదయమునే లేచి బిడ్డలందరి కొరకు అతడు నిత్యము ప్రార్థన చేసేటువంటి గుణం కలిగినటువంటి వాడై ఉన్నాడు. అతని ప్రార్థన ద్వారా తన ఇంటి చుట్టూ కూడా కంచెగా దేవుని యొక్క కాపుదల పెట్టుకున్నటువంటి గొప్ప భక్తిపరుడండి ఈ యోబు. ఇలాంటి యోబు జీవితంలో కలిగినటువంటి శ్రమ తాను చూడబోయేటువంటి గొప్ప జయ జీవితానికి ఏమాత్రం కూడా ఆటంకంగా మారలేదు. ప్రయాణిస్తూ ఉన్నటువంటి క్రమంలో, నీతిగా ఉన్న క్రమంలో, భయభక్తులు కలిగినటువంటి క్రమంలో, యథార్థత కలిగినటువంటి క్రమంలో, నీతిమంతుడని పిలువబడినటువంటి క్రమంలో, ఊజు దేశంలో గొప్పవాడని పిలువబడుతున్న క్రమంలో
ఏదైతే తన దగ్గర ఉందో సమస్తమును కోల్పోయినటువంటి ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దేవుని యొక్క భక్తిని అతడు వెల్లడిపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే యోబు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యోబు తన నీతిని కాపాడుకున్నాడట, తన యథార్థతను కాపాడుకున్నాడు, తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, తన గొప్పతనాన్ని కాపాడుకున్నాడు. ఎలాగో తన నోటి మాట చేత. కనుక యోబు యొక్క జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు అనబడేటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు? అపవాదిని జయించగలిగాడు. యోబు అనబడేటువంటి వ్యక్తి అపవాదిని జయించగలిగాడు. ఎందుకనంటే తన నష్టానికి కారణం అపవాదే, తన కష్టానికి కారణం అపవాదే, తన యొక్క సమస్తమును కోల్పోవడానికి కూడా కారణం అపవాదే. దేవుణ్ణే గనక అతడు గనక ఒప్పించకొనకపోతే దేవుడు అతన్ని మొత్తకుండా ఉండేవాడు. ఇదిగో అపవాది పెట్టినటువంటి తొందరను బట్టి దేవుడు అవకాశం ఇచ్చినటువంటి విధానంలో యోబు మొత్తబడ్డాడు. ఇప్పుడు సాతానుడు అనుకుంటున్నాడు యోబు నోటి మాట మారిపోతుంది అనుకుంటున్నాడు. యోబు ఇక దేవుణ్ణి దూషించడమే తరువాయి అనుకుంటున్నాడు. ఇక దేవుణ్ణి విసర్జించడమే యోబు చేయాల్సిన పని అనుకుంటా ఉన్నాడు. ఇదిగో ఎవరి మాట వినలేదనుకున్నాడో ఏమో కానీ తన భార్యని కూడా ప్రేరేపించి ఇంకను నీ భక్తిని విడిచిపెట్టవా, ఆయన దూషించి నీవు మరణము కమ్మని అట్ట కూడా ప్రేరేపించాడు. కుయుక్తి కలిగినటువంటి అపవాది యొక్క ఆలోచనల్ని గమనించినటువంటి యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు. జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. ఏది వినాలో, ఏది గ్రహించాలో, ఏది తెలుసుకోవాలో, ఏది మంచి మాటో, ఏది కీడు మాటో గ్రహించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు యోబు అయి ఉన్నాడు. చాలాసార్లు మనకు గనక ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందనుకో, చిన్న కష్టం వచ్చిందనుకో, దేవుడు నిన్ను పట్టించుకోలేదు, దేవుడే గనక పట్టించుకుంటే నీకు ఈ కష్టం ఎందుకు వస్తుంది అని అనగానే మన భక్తిని పక్కన పెడతాం, మన భయభక్తులను పక్కన పెడతాం. ఇక వారి మాటే మనకు వేదంగా కనబడుతుంది. సాతానుడు చాలామంది వ్యక్తుల యొక్క నోటి మాట చేత మన విశ్వాస జీవితమును బలహీనపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. జ్ఞానం కలిగినటువంటి యోబు కుయుక్తిగా పలికినటువంటి తన భార్యతో అంటున్నాడు, మేలు అనుభవించినటువంటి మనం ఈరోజు కీడు అనుభవిస్తే తప్పేంటి? దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దీన్ని బట్టి యోబు అపవాదిని జయించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవది, దానియేలు అనబడేటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, దానియేలు మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలండి. దానియేలు అనబడేటువంటి వ్యక్తిని యెరూషలేము అనబడేటువంటి ప్రాంతంలో నుండి చెరపట్టుకొని తీసుకొని వచ్చారు. ఎందుకోసం?
వీరిని రాజు ఎదుట ఒకానొక దినాన వారు నిలబెట్టుకొనవలనని, ఇతడు జ్ఞానము కలిగినటువంటి వారు, లేదా పేరు కలిగినటువంటి వాడు, లేకపోతే అతడు ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఏంటి అంటే అక్కడ అంటాడు 3వ వచనంలో, రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. చాలండి. రాజు యొక్క ఆలోచన ఏమిటంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, అలాగే సకల విద్య యందు ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏ పామరుడు కాదు, ఏ అజ్ఞాని కాదట. ఇతనికి ఇచ్చినటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఇతడు జ్ఞానము కలిగిన వాడు, సకల విద్యలలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, అలాగే తత్వజ్ఞానము తెలిసిన వాడై సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానము కలిగినటువంటి వాడు, అలాగే లోపము లేని సౌందర్యమును కలిగినటువంటి వాడట. ఎన్ని క్వాలిటీస్ దానియేలులో ఉన్నాయి. దానియేలు కూడా ఏమి తీసివేయడానికి తక్కువైనటువంటి వాడు కాడు. ఇన్ని విషయాల్లో జ్ఞానము కలిగిన వాడు, అందములోను జ్ఞానములోను సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తికి రాజు తినేటువంటి భోజనాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకోసం అంటే రాజు దగ్గర ఉండాలి అంటే వారు కూడా ఇంకా రాజుకు తగ్గ మనుషులుగా కనబడాలని రాజు యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాడు? ఇతని యొక్క ఆలోచన ఏమిటంటే రాజుకు తీసుకొచ్చేటువంటి భోజనము కాబట్టి ఎరిగినటువంటి దానియేలు, ఇదిగో రాజనగరానికి వచ్చాను, ఎందుకోసం వచ్చాను? నేను సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడిని తీసుకొని వచ్చారు, నేను అందము కలిగినటువంటి వాడిని తీసుకొని వచ్చారు, నేను జ్ఞానము కలిగిన వాడిని చెప్పని తీసుకొని వచ్చారు. కాబట్టి రాజు భోజనము ఎవరు దాన్ని త్రోసివేయగలుగుతారు? ఒక ముఖ్యమంత్రి పక్కన మీకు కనుక భోజనాన్ని ఏర్పాటు చేస్తే మీరు ఎంత ఘనంగా ఎంచుకొని నేను ఈరోజు ముఖ్యమంత్రితో కూర్చొని ఆహారం తిన్నాను అని చెప్పానని ఎంత ఘనతగా చెప్పుకుంటాం. ఒక రాజు తను తినేటువంటి ఆహారాన్ని ఏ జ్ఞానము కలిగినటువంటి దానియేలు ఉన్నాడో ఆ దానియేలుకు కూడా పెట్టమన్నాడు. ఇప్పుడు దానియేలు చెప్తున్నటువంటి మాట ఏమిటి? మరియు రాజు తాను భుజించు ఆహారమును ఉండియు తాను పానము చేయు ద్రాక్షరసమును లో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాల పోషించినటువంటి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టమని ఆజ్ఞ ఇచ్చిన. 3 సంవత్సరాలు ఇదే ఆహారమును పెట్టి పోషించాలని చెప్పానని నపుంసకుల యొక్క అధికారికి అతడు ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు దానియేలు ఏమంటాడు? ఇదిగో రాజు తినేటువంటి ఆహారం నాకు వచ్చింది కదా అని చెప్పని ఆతృతతోటి తినడానికి అతడు ఇష్టపడడం లేదు. ఏమంటాడు అక్కడ? రాజు భుజించు భోజనము పానమును ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని
అదండి దానియేలు ఉద్దేశించాడట. తనను అపవిత్రపరచుకొనకూడదని పెట్టారు కదా అని చెప్పని తీసుకొని తినాలని ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు దేనిని జయించాలని దానియేలు ఇష్టపడుతున్నాడు అంటే ఆ తిన్న ఆహారం ఎక్కడికి వెళ్తుంది? శరీరంలోకి వెళుతుంది కనుక ఇప్పుడు దేన్ని జయించాలని కోరుకుంటున్నాడు దానియేలు? శరీరాన్ని జయించాలని కోరుకుంటున్నాడు. ఇందాక యోబు ఎవరిని జయించాడు? అపవాదిని జయించగలిగాడు. దానియేలు తన శరీరాన్ని జయించడానికి తన భక్తిని కనపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నోవహును గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, నోవహు అనబడేటువంటి వ్యక్తి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి. నోవహు దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి. ప్రజలందరూ కూడా వారి యొక్క హృదయములో ఉన్నటువంటి తలంపులు కేవలము చెడ్డవిగా ఉన్నటువంటి మనుషులతో అతడు జీవిస్తూ వచ్చాడు. చాలా రోజులు ప్రయాసపడి వారికి ప్రకటన చేస్తూ వచ్చాడు. అయ్యా, మీ జీవితాలను మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ మార్గాలను మార్చుకోండి. ఇగో జల ప్రళయం రాబోతా ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో మార్చుకోమని చెప్తా ఉంటే 6 నెలల మీద నడుస్తూ ఉన్నటువంటి వారికి ఇక్కడ దాకా జల ప్రళయం వస్తుందా అన్నటువంటి ఆలోచనతోటి వెర్రివాడిగా కనబడ్డాడు నోవహు. నోవహు చెప్తున్నటువంటి మాటలు ఏమాత్రం కూడా లెక్క చేసిన వారు కాదు, ఏమాత్రం పట్టించుకున్న వారు కాదు. నోవహుకు చెప్తున్నటువంటి మాటలను పెడచెపిన పెట్టినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడైనా సరే ఆ దేవుని యొక్క 2వ రాకడ రాబోతా ఉంది. అది భయంకరమైనది. ఆయన వస్తే ఈ భూమి మీద మనకు మనుగడ సాధ్యం కాదు. కాబట్టి నమ్మి రక్షింపబడి బాప్తిసం పొందండి అని చెప్పానని ప్రకటన చేస్తూ ఉంటే ఈ పాస్టర్ గారికి ఏ పని పట్టలేదు కాబట్టి ఈ మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని చెప్పానని జ్ఞానవంతులైనటువంటి వారు చెప్తున్నటువంటి వ్యక్తిని అజ్ఞానిగా తలంచుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు ఈ దినాలలో. ఆ దినాల్లో కూడా అలాగే నోవహు చెప్తా ఉన్నాడు. వారి పాటికి వారికి ఆ మాటలను పెడచెవును పెడతా వస్తూ ఉన్నారు. అయితే నోవహు చేసిన పని ఏంటి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి, నేరస్థాపన నువ్వే చేశావు. మనం అంటాం కదా చాలాసార్లు, నా నష్టానికి కారణం నీవే, నా కష్టానికి కారణం నీవే, నేను ఈ రోజులో ఈ స్థితిలో ఇంత ధైర్యంగా ఉండటానికి నీవే అని ఆ మాటని ఎవరి మీద వేస్తాం, ఇక ఆ భారం అంతా కూడా వాళ్ళే మోయాల్సిందే. మనం నష్టపరిస్తే నన్ను నష్టపరచడానికి నీవే మొదట కారకుడివి, నా జీవితం నాశనం అయిపోవడానికి నీవే అని మనం ఏ విధంగా అయితే
మన నష్టాన్ని గురించి ఎవరి ముందైతే నేరస్థాపన చేస్తూ ఉంటామో, ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తే, ఓడను సిద్ధము చేసెను, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి. లోకము మీద నేరస్థాపన చేశాడు. నేరస్థాపన. వారు ఇప్పుడు జలప్రాయంలో ఉన్నారు, నోవహేమో ఓడలో ఉన్నాడు. ఓడలో ఉన్నటువంటి నోవహు ఇప్పుడు వారిని నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. నేను చెప్పిన మాట ఏనాడైనా మీరు విన్నారా? నేను చెప్పిన రోజులు నన్ను మీరు లెక్క చేయలేదు, నా మాటను మీరు పట్టించుకోలేదు, నన్ను చులకనగా చూశారు, నన్ను అజ్ఞానిగా గమనించారు. ఇప్పుడు నోవహు ఏం చేస్తున్నాడు తెలుసా? లోకం మీద నేరస్థాపన చేస్తున్నాడు. మీ నష్టాన్ని మీరే కొని తెచ్చుకున్నారు. మీ కష్టానికి కారణం మీరే. ఒక్కరోజైనా మీ చెప్పినటువంటి మాటకు అవకాశం ఇచ్చారా అని చెప్పనని నోవహు ప్రజల మీద, లోకము మీద నేరస్థాపన చేసేటువంటి దినాన నోవహు లోకాన్ని జయించిన వాడై ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోకమంతా కూడా జలప్రాయంలో కొట్టుకొని పోతూ ఉంటే నోవహు కుటుంబం మాత్రమే ఓడలో ప్రవేశించిన వారుగా ఉన్నారు. దీన్ని బట్టి లోకమును జయించిన వాడుగా నోవహును మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు దేన్ని జయించాడు? అపవాదిని జయించాడు. దానియేలు శరీరాన్ని జయించాడు. నోవహు లోకాన్ని జయించాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను చేరి ఉన్నటువంటి ఉద్దేశము, ఈ మూడింటిలో మనము జయ జీవితాన్ని పొందాల్సిన వారమై ఉన్నాం. ఎలాగా అనంటే చదువుదాం ఒక మాట. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోకమును జయించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నటువంటి నోవహు కనబడుతూ ఉన్నాడు. నోవహు లోకాన్ని జయించాడని చెప్పని మనం వింటూ ఉన్నాం. మనము వేటిని జయించాలి అన్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి వాటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనము కూడా లోకమును జయించాల్సిన వారమై ఉన్నాం. అయితే ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదట. లోకాన్ని జయించాలి అని అంటే లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. ప్రేమిస్తే జయ జీవితం మన జీవితంలో కనబడదు. చాలామంది లోకాన్ని ప్రేమించి గమ్యాన్ని చేరలేని వారు ఎందరో ఉన్నారు. కాబట్టి జయ జీవితాన్ని మనం పొందాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో ఉన్న వాటిని మనం వేటిని కూడా ప్రేమించడానికి వీల్లేదు. ఆయన అంటాడు, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. చాలండి. లోకమును దాని ఆశయు గతించిపోతుంది. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. గొప్పవారిగా కనబడాలనుకుంటాం, శరీరం కోరుకున్నది చేయాలనుకుంటూ ఉంటాం, కళ్ళకు కనబడిన దాన్ని కోరుకుంటూ ఉంటాం.
ఈ లోకంలో కనబడేది అదే కదా. కాబట్టి ఈ లోకమును మనం జయించాలి అని అంటే ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. అప్పుడే మనం లోకాన్ని జయించగలుగుతాం. రెండవ మాట ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక, మొదటిది లోకమును జయించే వ్యక్తి లోకమును ప్రేమించకూడదు. ఆ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి రెండవది మనం ఆలోచన చేసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, 5:24, ఇట్టి వాటికి విరోధమైన 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. చాలండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరాన్ని జయించేటువంటి వ్యక్తి క్రీస్తు సిలువ చేత మనము ముద్రింపబడిన వారమై ఉండాలి. మనం సిలువ వేయబడిన వారమై ఉండాలి. సిలువ వేయబడి ఉంటే మనము ఆ పని చేయడానికి పూనుకోం. శరీరము కోరుతున్నటువంటి ఆలోచనలకు మనం అవకాశం ఇవ్వం. అందుకే ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు అని అంటా ఉన్నాడు. సిలువ వేయబడి ఉండాలి. నీవు నేను మనమందరము కూడా లోకమును జయించడం మాత్రమే కాదు, ఆయనతో మనం సిలువ వేయబడిన వారమై ఉండి శరీరమును జయించే వారమై ఉండాలి. మూడవది ఏమంటాడు? అక్కడే చదువుదాం ఇంకో మరి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం చేయాల్సింది అపవాదిని జయించాలి అని అంటే మనం దేవుని యొద్దకు వస్తే అపవాది పారిపోతాయి. మన దేవుని దగ్గరికి రావాలి. దేవునికి దూరంగా ఉంటే అపవాది ఇంకా మనకు దగ్గర అవుతాడు. వాడు ఎక్కడ ఉంటాడు? గవిని బయటే ఉంటాడు. కాదయ్యా నేను లోపలికి రాలేను, నేను బయటే ఉంటానంటే కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నోవహు లోకాన్ని జయించాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నాడు, నీవు కూడా లోకమును జయించాలి. అది జయించాలి అని అంటే ఈ లోకంలో ఉన్న వాటిని నీవు ప్రేమించకూడదు. ఈ లోకంలో ఉన్నవేవి అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ లోకాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వీటికి దూరంగా ఉంటే నీవు జయించినట్టే. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నోవహు లోకాన్ని జయించిన వాడై ఉన్నాడు, దానియేలు శరీరాన్ని జయించిన వాడై ఉన్నాడు. నీవు కూడా శరీరాన్ని జయించాలి అంటే ఈ లోకములో ఉన్న వాటికి నీవు అవకాశం ఇవ్వకుండా నీవు క్రీస్తు యేసు సంబంధులుగా కనబడినట్లుగా క్రీస్తు సిలువతో నీవు ముద్రింపబడి ఉండాలి. ఆయనతో నీవు సిలువ వేయబడినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కనుక మూడవది ఆయన చెప్తున్న మాట ఏంటి? మనము సాతానుని
జయించాలి. అపవాదిని మనం జయించాలి. అపవాదిని జయించాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. మనం ఆయన యొద్దకు వస్తే, ఇప్పుడు అపవాది చదువుదాం అన్నమాట చివరి లైన్, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అదండి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును. వాడిని ఎదిరించడం అని అంటే, అపవాదుని ఎదిరించడం అని అంటే నోటి మాటతో మాత్రమే కాదు. ఎదిరించడం అని అంటే ఏంటి? నువ్వు పలానా చోటికి నువ్వు పోవద్దు అని కనుక ఇంట్లో వాళ్ళు చెప్పారనుకో, వీడేం మాట్లాడాల్సిన పనిలే. అక్కడికి పోయాడు అని అనుకో, ఆ ఇంట్లో వ్యక్తుల యొక్క మాటను అతడు ధిక్కరించినట్టే, ఆ మాటను అతడు లెక్క చేయనట్టే. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అపవాదిని మీరు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించడం అని అంటే అపవాదేమో దేవుని కార్యాల దగ్గరికి రావద్దని చెప్పనని ప్రోత్సహిస్తుంది, దేవుని మందిరానికి రావద్దని ప్రోత్సహిస్తుంది, దేవుని మాటలు వినొద్దని చెప్పని ప్రోత్సహిస్తుంది. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు ఎదిరించే వ్యక్తిగా కనబడాలి అని అంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవుని మాటలను వినాలి, దేవుని మాటలకు లోబడాలి. అప్పుడు నువ్వు ఎదిరించిన వ్యక్తి అవుతావు. మనం ఏమీ చేయకుండా అపవాది మన నుండి పారిపోమంటే అది ఎట్ట పారిపోతుంది? దాంతో సహవాసం చేస్తూ ఉంటే పొమ్మంటే పోతుందా? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసింది. కనుక అపవాదిని మీరు ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాడు పారిపోవాలని అంటే ఏం చేయాలి? చివరి లైన్లో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అదండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని అంటా ఉన్నాడు. పక్కింటి వాళ్ళ ఇంటికి మనం కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ళు మన ఇంటికి రావాలి అని కోరుకోవడం ఎంతవరకు సాధ్యం? అది ఎంతవరకు అది మంచి ఆలోచన? వరుస కనీసం కన్నెత్తి కూడా చూడం, కానీ వాళ్ళు మన ఇంటికి రావాలి అని అంటే మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది? స్నేహము పెరుగుతుంది, ఒకరి మధ్యలో ఒకరికి మాట కలుస్తుంది, ఒకరి భావాలు ఒకరికి తెలుస్తూ ఉంటాయి, ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుస్తూ ఉంటాయి. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు. ఏమి లాజిక్ పెట్టాడు దేవుడు? ఎక్కడ మనం వెనకడుగేస్తున్నాం? ఆయన మందిరానికి, లేదా ఆయన నివసించే స్థలానికి, లేదా ఆయన ఇంటికి మనం రాకుండా మన ఇంట్లో దేవుడు ఉండాలంటే ఎలా? కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనం జయించాల్సినటువంటి వాటిని మనం గుర్తెరగాల్సిన వారమై ఉన్నాం. లోకమును జయించాలి, శరీరాన్ని జయించాలి, అపవాదిని జయించాలి. వీటిని జయించాలి అన్న ఆలోచన నీలో ఉండగలిగితే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో కలిసి నడవడానికి నీవు ఇష్టపడగలిగితే, ఆ ప్రయాణంలో నువ్వు కొనసాగగలిగితే దేవుడు నీతో ఉండటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరం కూడా తల్ల వంచుదాం. ఎన్నో మాటలు దేవుడు మనకు వినిపిస్తా ఉన్నాడు. శ్రేష్ఠ